అందరికీ జేపీ ఎస్టీవీ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు జూలై 17వ తేదీన ప్రతి జిల్లాలో జిల్లా సమీక్ష సమావేశాలు జరుపుకోవాలని చెప్పి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి నంద్యాల జిల్లాలో జరుగుతున్న 18వ తేదీ జిల్లా అత్యవసర సమీక్ష సమావేశం గురించి, అలాగే ఆ జిల్లా సమీక్ష సమావేశంలో మండల నూతన ఇన్ఛార్జులు, అలాగే వీరు నెల రోజుల పాటు చేసినటువంటి కార్యాచరణ, గ్రామ కమిటీలు, జెండా ఆవిష్కరణ గురించి పూర్తి సమాచారాన్ని జిల్లా సమీక్ష సమావేశానికి హాజరుపరచాలని చెప్పేసి ఆదేశాలు అయితే రావడం జరిగింది. సో అయితే ఈ వీడియోలో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ సెలెక్ట్ చేసి పెట్టుకొని అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో కొంతమందికి వెళ్తుంది, వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోకు నేను ఒక 500 లైక్స్ను టార్గెట్గా పెట్టుకున్నాను. కంపల్సరీగా మీరు లైక్ చేయండి. సో మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో జిల్లా సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి వరకు మళ్ళీ నెలన్నర పాటు కమిటీ నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ చేపట్టాలని చెప్పి మందాకృష్ణ మాదిగన్న గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ జిల్లా సమీక్ష సమావేశంలో భాగంగా నంద్యాల జిల్లాలో 18వ తేదీ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు, నంద్యాల జిల్లా నూతన ఇన్ఛార్జి డాక్టర్ మునంగి నాగరాజ్ మాదిగన్న గారి ఆధ్వర్యంలో జూలై 18వ తేదీన నంద్యాల జిల్లా టౌన్లో జిల్లా సమీక్ష సమావేశం జరుగుతుంది. అయితే ఆ జిల్లా సమీక్ష సమావేశానికి నంద్యాల జిల్లాలో ఉన్న 29 మండలాలకు సంబంధించినటువంటి గ్రామ కమిటీలు, జెండా ఆవిష్కరణకు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని చెప్పి మండల ఇన్ఛార్జులను నియమించుకోవడం జరిగింది. అయితే ఆ మండల ఇన్ఛార్జులందరూ కూడా రేపు 18వ తేదీ జరిగే జిల్లా సమీక్ష సమావేశానికి మీరు గత నెల రోజుల పాటు చేసిన గ్రామ కమిటీలు, జెండా ఆవిష్కరణకు సంబంధించి పూర్తి నెల రోజుల పాటు చేసిన కార్యాచరణ పూర్తి సమాచారాన్ని ఆ జిల్లా సమీక్ష సమావేశంలో హాజరుపరిచి మీరు చేసిన కార్యాచరణపై మీరు అక్కడికి వచ్చినటువంటి వారందరికీ సమాచారాన్ని అందించాలని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది. అలాగే ఈ 18వ తేదీ మొదలుకొని 13వ తేదీ అంటే ఆగస్టు 13వ తేదీ వరకు మళ్ళీ అంటే ఆగస్టు 13 కాదు, ఆగస్టు నెలాఖరి వరకు కూడా మళ్ళీ మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నూతన కమిటీ నిర్మాణాలను ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నూతన కమిటీ నిర్మాణాలను చేపట్టే దిశగా రేపు జిల్లా సమీక్ష సమావేశంలో పూర్తి కార్యాచరణ రాబోతుంది. దాంట్లో మన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మునంగి నాగరాజ్ మాదిగన్న గారు దాంతో పూర్తి సమాచారాన్ని అందిస్తారు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మన జాతీయ అధ్యక్షులు వారు సమాచారాన్ని పూర్తి స్థాయిలోనే అందిస్తారు. ఇదండి. అదేవిధంగా ఆ జిల్లా సమీక్ష సమావేశానికి 29 మండలాల్లో ఉన్న అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలకు సంబంధించినటువంటి గ్రామ అధ్యక్షులను నియమించారు. ఎంఆర్పిఎస్ మొదలుకొని అన్ని అనుబంధ సంఘాలకు గ్రామ అధ్యక్షులను నియమించారు. ఆ సమావేశానికి గ్రామ అధ్యక్షులను కూడా తీసుకొని రావాలని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. సో కాబట్టి 29 మండలాల్లో ఉన్నటువంటి
ఇన్ఛార్జులందరూ కూడా జిల్లా సమీక్ష సమావేశానికి గ్రామ అధ్యక్షులను కూడా హాజరుపరచాలని సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ సమాచారాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని నేను మీకు చెప్పేంత వ్యక్తిని కాదు. మీ ఉద్యమ కార్యాచరణ, మీ ఉద్యమంలో నేను చిన్న గోటితో సమానం. నేను మీకు చెప్పేంత వ్యక్తిని కూడా కాదు. సో నేను నాకు తెలిసినంత వరకు నేను సమాచారాన్ని అందిస్తున్నా. కాబట్టి రేపు 18వ తేదీ జరిగే జిల్లా సమీక్ష సమావేశానికి గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ నిర్మాణాలు ఏ విధంగా జరిగాయి, జెండా ఆవిష్కరణలు ఏ విధంగా జరిగాయి, వీటి అన్నిటిపై పూర్తి సమాచారాన్ని రేపు జిల్లా సమీక్ష సమావేశానికి హాజరుపరిచి రేపు 18వ తేదీ జరిగే జిల్లా సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా వస్తున్న డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగన్న గారిని ఘన స్వాగతం పలికి జిల్లా సమీక్ష సమావేశం ఘన విజయాన్ని అందించాలి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సో దీనికి అందరూ కట్టుబడి జిల్లా సమీక్ష సమావేశానికి నంద్యాల జిల్లాలో ఉన్నబడినటువంటి ఉద్యమకారులందరూ హాజరు కావాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మీరు తప్పకుండా మన ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ